సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. వేదనలలో జనించనే నీ కృపాదరణ, నా వేదనలలో జనించనే నీ కృపాదరణ, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృప వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే, నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నా వలవనివ్వలేదులే, నీ కృప నాలో అత్యున్నతమైన నీతో నన్ను అంటుకట్టెనే, నీ కృప నాలో అత్యున్నతమైన నీతో నన్ను అంటుకట్టెనే, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించను లే, ఐరు చేతికి రాకున్ ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించను లే, నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే, నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. అందరూ పాడదాం. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారం, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడవు, గొప్ప దేవుడవు, నీ ఒక్కడివే ఆశ్చర్యకార్యములు చేయగలిగిన దేవుడవు. ప్రభువా, నిన్ను స్తుతించటం మంచిదని సెలవిచ్చిన గొప్ప దేవుడవు. నేను ఉన్నవాడను అనువాడనని నీ నామమును ప్రపంచానికి చాటి చెప్పిన దేవుడవు. ఈ ఉదయకాల సమయంలో నీ మందిరాలకు వచ్చే ఒక తరుణాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. ఎన్నో తరుణములను మా జీవితంలో పోగొట్టుకున్నాం. తరుణం వెంబడి తరుణం మాకు ఇస్తూనే ఉన్నావు ప్రభువా. నువ్వెన్నడూ మమ్మల్ని విడిచిపెట్టలేదు. నీ కృప, నీ బాహుళ్యత మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నది. అందును బట్టి మేము జీవిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన మంచి ఆరాధన బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం.
ఎంతో మంచి వాతావరణాన్ని, పొడి వాతావరణం మాకు అనుగ్రహించారు. ప్రభువా, నీవు అన్యాయస్తుడు కాదు, నువ్వెల్లప్పుడూ న్యాయము చేసే దేవుడవు. ప్రభువా, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడు కాగపడదు అని మేము చదువుతున్నాం. నీ తీర్పులు న్యాయమైనవి ప్రభువా. అందరూ బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని మహిమపరుచుకున్నారు. పాటల్లో సహాయపడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. అలాగే ఈ ప్రభువా, ఈ మందిరాన్ని సిద్ధపరిచిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలు ఒక్కొక్కరిని పేరు పేరున దర్శించండి. మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడతారని ఆశతో వచ్చాం. మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తే అని మాకు తెలుసును. ఈ లోకంలో ఏది మానవులు బ్రతికించలేదు ప్రభువా. నీ నోట నుండి వచ్చు ప్రతి మాట మమ్మల్ని బ్రతికిస్తుందని నమ్మకంతో నీ మందిరానికి వచ్చాం. నన్ను కూడా బలపరచండి. నీ మాటలు పలికే కృప దయచేయండి. నీ దివ్యమైన మాటలు, వ్యర్థమైన మాటలు మా నోటి వెంట రాకుండా విలువైనటువంటి మాటలు నీ లేఖనానుసారముగా పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకుని నీ మాటలు మేము కొన్ని ధ్యానం చేసుకోవడానికి సహాయం దయచేయండి. శబ్ద యంత్రాన్ని దీవించండి ప్రభువా. రికార్డింగు ఎక్విప్మెంట్స్ని దీవించండి. ఎక్కడా సాతాను పని చేయనియొద్దు. అన్ని సమకూడి జరగటానికి కృప చూపించమని, ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపెట్టి తీసుకుని రమ్మని, ఎవరైతే నీ మందిరానికి వెళ్ళని ఆశపడుతున్నారో వారితో మీరు మాట్లాడండి. ఒకవేళ మందిరం మాకు అక్కర్లేదు అని అనుకుంటున్న వారితో మీ సన్నిధి ఉంచి వారికి మరొక తరుణము దయచేసి కృప చూపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సహోదరిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు గత కొన్ని వారములుగా కొంతమంది స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. స్త్రీలు సమాజంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. సంఘములో కూడా స్త్రీ యొక్క పాత్ర చాలా గణనీయమైందని మనం అనేకసార్లు చదువుతున్నాం ప్రియులారా. కుటుంబ వ్యవస్థలో కూడా స్త్రీ పాత్ర చాలా గొప్పదని మనందరం అనుకుంటూనే ఉంటాం. అటువంటి స్త్రీల యొక్క జీవిత సారాంశాన్ని మనం కొన్నిసార్లు స్టడీ చేసినప్పుడు కొన్ని నూతనమైన విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు. గత కొన్ని వారములుగా కొంతమంది స్త్రీలను మనం చూసాం. కొంతమంది పడిపోయి లేచిన స్త్రీలను చూసాం. కొంతమంది సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించిన స్త్రీలను చూసాం. కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో ఆయన సేవ చేసినటువంటి స్త్రీలను కూడా చూసాం. మనం పరిచర్య చేసినటువంటి స్త్రీలు. ఈ రోజున మరొక స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనములో ఇక్కడ ఒక స్త్రీ, ప్రత్యేకమైన స్త్రీ మనకు కనిపిస్తుంది కదా. ప్రతి ఆదివారము మనకి ప్రత్యేకమైనటువంటి ప్రసంగాన్ని మనం వింటున్నాం ప్రియులరా. ఈజీగా తీసుకోవద్దు దయచేసి. ఈ ప్రసంగాన్ని, ఎంతో విలువైనటువంటి ప్రసంగాన్ని ప్రభు మనకు సిద్ధపరిచి అందిస్తున్నాడనే సత్యాన్ని గ్రహించాలి. కనుక అంత ఈజీగా తీసుకోవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని ఒక ప్రత్యేకమైన అంశం కాబట్టి ఈజీగా తీసుకోవద్దు. అంతగా ప్రిపేర్ అయ్యి మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 20వ వచనం చదవాలని ఆశపడుతున్నాను. 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను.
కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ ఒక స్త్రీ, ఆమె పేరు లేదు. కొంతమంది స్త్రీల పేర్లు బైబిల్లో రాయబడలేదు, కానీ వారి జీవిత విశేషాలన్నీ కూడా బైబిల్లో మనం చూస్తాం. ఈ స్త్రీ యొక్క పేరు లేదు, కానీ ఆమె పట్టణము ఏ పట్టణం అంటే షూనేము పట్టణం. ఆమె పట్టణస్థురాలు కనుక ఆమెను ఏమని పిలిచారంటే షూనేమీయురాలు. 12వ వచనం చూస్తే, పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఈమె పేరే షూనేమీయురాలు, అంటే షూనేము పట్టణస్థురాలు. ఆ పట్టణంలో ఒక మంచి ఇల్లు ఉంది, మంచి బిల్డింగ్ ఉంది. చాలా విలువైనటువంటి బిల్డింగు ఆమెకు ఉంది. ప్రియులారా, మరొక విషయం ఏమిటంటే ఆమె ఆర్థికంగా మంచి స్థితిమంతురాలుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈమె పేరు షూనేమీయురాలే, కానీ ఈమె తెచ్చుకున్న పేరు ఒకటి ఉంది. ప్రతి మనిషికి 2 పేర్లు ఉంటాయి. ఒకటేమో తల్లిదండ్రులు పెట్టిన పేరు అయితే, రెండో పేరు ఆమె తెచ్చుకున్న పేరు కదా. ఆమె తెచ్చుకున్న పేరేంటి తెలిసిన? ఘనురాలు. ఈమె పేరు ఏమని పిలుస్తారు తెలిసిన? అక్కడ ఘనురాలు. ఎంత గొప్ప పేరు సంపాదించిందో. ఆమె ఘనురాలైన ఒక స్త్రీ, ఆమె టైటిల్, ఆమెకున్న పేరు ఘనురాలు. మరి ఏమేమి గొప్ప కార్యాలు చేసిందో మనకు తెలియదు, కానీ ఆమెనందరూ కూడా అక్కడ ఘనురాలని సంబోధిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆమె యొక్క క్యారెక్టర్ ఎలాంటిదో, ఆమె ప్రవర్తన ఎలాంటిదో, ఆమె ఎంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి స్త్రీ. స్వతహాగా ఆమె ఆస్తిపరురాలు కదా. ఆస్తి ఉన్నవారు దేవుని సన్నిధికి రాలేరు, బైబిలే చెప్పింది. ఆస్తి ఉన్నవాడు పరలోక రాజ్యంలో చేరలేడు కదా. ఒంటె సూది బెజ్జములో ఒంటైన దూరదేమో, కానీ ఆస్తి కలిగిన వాడు పరలోక రాజ్యంలో చేరలేడు. కారణం ఏంటంటే అతని మనసు ఆస్తి మీదే ఉంటుంది, డబ్బు మీదే ఉంటుంది. డబ్బు కలిగిన వాడు, ఆస్తిని ప్రేమించేవాడు, ఆస్తిని పూజించేవాడు దేవుని మందిరానికి కూడా రాలేడు. చూడండి, ఆదివారం ఉంది అంటే ఆస్తులు సంపాదన ఉన్నటువంటి వ్యక్తి మందిరానికి రాలేడు. అతడు లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలతో తొలదిగి ఉండటం అలవాటు చేసుకుంటాడు. మందిరం యొక్క విలువ అతనికి తెలియదు. తన ఆస్తి సంపాదించుకొనుట కేవలము కళ్ళతో చూసుకోవటానికే కదా అంటాడు. తర్వాత అది ఎవరికి వెళుతుందో తెలియదు అతనికి. అతడి లోకం విడిచిన తర్వాత అతడు సంపాదించిన ఆస్తి ఎవరి చేతికి వెళ్ళొద్దో కూడా తెలియని పరిస్థితి. ఈ నిజాన్ని తెలిసి కూడా మానవుడు తన ఆస్తి మీద నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాడు. ప్రియులారా, ఈమె స్వతహాగా ఆస్తిపరురాలు, కానీ ఘనురాలని పేరు తెచ్చుకుంది. ఎన్ని మంచి కార్యాలు చేసిందో ప్రియులారా. ఒక మంచి పేరు సంపాదించుకుంది. చాలామంది 2 పేర్లు ఉంటాయి కదా. ఒక శాంతం అని ఉందనుకోండి, తెచ్చుకున్న పేరేం తెచ్చుకుంటుంది? గయ్యాళి. పేరు శాంతమ్మే, తెచ్చుకున్న పేరు గయ్యాళి. అబ్బా, ఆనందరావు అని పెట్టుకుంటాడు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. తెచ్చుకున్న పేరేమో ఏడుపు మొహముడు. ఆనందరావు పేరేంటి? ఏడుపు మొహముడు. ఆనందరావు ఓ పేరు ఆనందరావు అయితే తెచ్చుకున్న పేరేమో ఎప్పుడు దుఃఖమే. కానీ ఈమె షూనేమీయురాలు ఎంత మంచి పేరు తెచ్చుకుంది? ఘనురాలు అనేటటువంటి పేరు తెచ్చుకుంది. ఎందుకని ఈమె ఘనురాలు అయింది? బైబిల్లో మీరు చదివేలేదు నాకు తెలీదు,
4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము. ప్రియులరా, 4వ అధ్యాయంలో చాలా మంచి విషయాలు ఉంటాయి, చక్కని మరి సందర్భాలు. 4వ అధ్యాయం చదివితే ఇంటికి వెళ్ళి చదవండి దయచేసి. ఈ వారంలో రాజుల గ్రంథం చదవండి దయచేసి. చాలా విషయాలు, చరిత్రే కాదు, గొప్ప సత్యాలు రాజుల గ్రంథంలో ఉంటాయి. మీరు ఎంతమంది బైబిల్ క్రమం తప్పకుండా చదువుతున్నారు నాకు తెలియదు. ఈ రాజుల గ్రంథంలో అన్నీ కూడా చారిత్రాత్మక సంఘటనలు, జరిగిన సంఘటనలు. కనీసం ఈరోజైనా ఇంటికి వెళ్ళి రాజుల గ్రంథం చదవండి. అందులో ముఖ్యంగా 4వ అధ్యాయం చదవండి, 2వ రాజుల గ్రంథం. ఈమె గనురాలు ఎందుకయింది అని చూస్తే ప్రియులరా, ఈమె ఆతిథ్యం ఇచ్చేటటువంటి స్త్రీ. ఈమె జీవితంలో మొదటి ప్రాధాన్యత దైవజనులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి సహోదరి. చాలాసార్లు ఈ మధ్య మనం అదే చూస్తున్నాం. చాలా కొన్ని వారముల నుండి మనము ధ్యానం చేసే వాక్య భాగంలో రిపీటెడ్గా ఏమొస్తుంది అంటే, ఒక స్త్రీ ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఆమె మనసులోకి వచ్చే మొదటి ఆలోచన ఏంటంటే ఆతిథ్యం ఇచ్చుట. ఆతిథ్యం ఇచ్చేటటువంటిది గొప్ప వరం, అది అందరికీ రాదు. అది ప్రియుల ఆతిథ్యం ఇచ్చుట, మరి ముఖ్యముగా దైవజనులకు ఆతిథ్యం ఇచ్చుట, దైవజనులను గౌరవించుట, దైవజనులకు ప్రాధాన్యతనిచ్చుట, ఇవన్నీ కూడా ఆతిథ్యములో భాగములు ప్రియులరా. ఆతిథ్యం అనగానే కదా సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఓ చక్కని మాట మనం చదవగలం ప్రియులరా. చూడండి, హెబ్రీలకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో చూడండి 13వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. ఆతిథ్యము చేయ మరువకుడి. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంలో చెప్తున్నాను నేను. బైబిల్ ఎంత ప్రాముఖ్యమైన విషయం చెప్తుందంటే ఆతిథ్యము చేయుట మరువకుడి. ఈమె ఎందుకు గనురాలైందో తెలిసినా? ఈమె ఎందుకు గనురాలైంది చూడండి దయచేసి. ఓ చక్కని మాట ఒకటి కనిపిస్తుంది ఇక్కడ ఈ షూనేమీరాల విషయంలో. ఏముందో చూడండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, 9వ వచనము, ఆమె పెనిమిటిని చూచి ఏమంటుంది? మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. భక్తిగల దైవజనుడు. దైవజనులు కూడా రకాలు ఉంటారన్నమాట. బైబిలే చెప్తుంది. బైబిల్ చెప్తా ఉంది దైవజనులు కూడా కొన్ని రకాలు ఉన్నారు. భక్తి లేని దైవజనులు, భక్తి కలిగిన దైవజనులు. ప్రసంగాలు చేసేవాళ్ళందరూ, సంఘాన్ని కొనసాగిస్తున్న వారందరూ, సంఘాన్ని మెయింటైన్ చేస్తున్న వారందరూ భక్తిపరులని బైబిల్ చెప్పటంలా కదా. మీకు ఈ వాక్యం కొత్తగా ఉంటుందేమో నాకు తెలియదు. అందరూ భక్తి కలిగిన దైవజనులు కాదని బైబిలే సెలవిస్తూ ఉంది. ఏముంది దయచేసి చూడండి. భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. అతడు దైవజనుడే కానీ మన ఇంటికి వచ్చుచున్నటువంటి ఒక వ్యక్తి భక్తి కలిగిన దైవజనుడు. కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు? అతనికి మనం గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి, ఒక బిల్డింగ్ ఉంది, వారి గృహాన్ని కొంతకాలము సేవకునికి ఇద్దాం. ఒక గదిని, మేడ మీద ఒక గది ఉంది. ఆ గదిలో ఏం చేద్దామంటే ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభము. బల్లను దీపస్తంభం దేనికి? ఒక టేబుల్ వేద్దాం అంటుంది. ఆ టేబుల్ లైట్ దేనికి? బైబిల్ చదవటానికి. దైవజనుడు అంటే ఎవరు? బైబిల్ చదివేవాడు. దైవజనుడు అంటే ఎవరు? దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడే దైవజనుడు. రాజకీయాలు మాట్లాడేవాడు దైవజనుడు కాదు.
రాజకీయాల్లోకి ఇమిడిపోయేవాడు దైవజనుడు కాదు. దైవజనుడు అనగా భక్తిపరుడై ఉంటాడు. దైవజనుడు అనగా దేవుని వాక్యాన్ని క్రమముగా ధ్యానం చేసేవాడై ఉంటాడు. అందుకే ఈ సహోదరి తన భర్తకు చెబుతుంది, ఏమండి, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న వ్యక్తి ఎవరో తెలుసునా? ఆయన భక్తి కలిగిన దైవజనుడు. ఆయన ఇటు వచ్చినప్పుడల్లా ఆయన ఏదో పాపం పని మీద వస్తున్నాడు ఇక్కడికి, దేవుని సేవ మీద. ఆ దేవుని సేవ మీద వస్తున్నటువంటి వ్యక్తికి మనం ఏదైనా సహాయం చేయడానికి సిద్ధపడదామా? అని ఏం చేస్తున్నాడు తెలిసినా? ఆమె ఏం చేసింది? తన భర్తను అడిగి, అయ్యా, మనం మన డాబా మీద ఒక గది ఉంది కదా, ఆ గదిని పాస్టర్ గారికి ఇచ్చేద్దాం కదా. విశ్వాస అయినటువంటి ఆమె ఎందుకు గనురాలయ్యింది? ఆమె పేరు గనురాలను ఎందుకన్నారు? ఒరిజినల్గా ఆమె పేరేం బైబిల్లో లేదు, కానీ షూనేము పట్టణస్తురాలు కాబట్టి షూనేమీరాలు అన్నారు. కానీ ఆమెకి టైటిల్ ఏంటంటే గనురాలు. ఒక వ్యక్తిని గనురాలని సమాజం ఎందుకు చెప్తుందంటే ఆమె కొన్ని లక్షణాలు ఉన్నాయి. మొదటి లక్షణం ఏంటంటే ఆమె ఆతిథ్యం ఇచ్చేటటువంటి మనస్సు ఆమెది. ఆతిథ్యం ఇవ్వాలి. ఈ ఆతిథ్యము కూడా ఎవరికి ఇచ్చింది? దేవుని సేవకుడికి ఇచ్చింది. ఎంత ఆశ్చర్యము, ఎంత చక్కని మనస్సు ఏమిది ప్రియులారా. గత కొన్ని వారముల నుండి మనము కొంతమంది స్త్రీలను మనం ధ్యానం చేసుకుంటున్నాం, స్త్రీల యొక్క జీవితాన్ని. ఈ రోజున షూనేమీరాలు, ఆమె యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చేటటువంటి మనసు. అందుకనే ఆతిథ్యము చేయ మరొకడి. కొంతమందికి ఈ ఆతిథ్యం ఇచ్చేటటువంటి విషయం తెలియదు అసలు. ఎంతసేపు వాళ్ళు వండుకోవటం, వాళ్ళే తినటం, ఆదివారం వచ్చిందంటే మంచి మాంసం 2 కేజీలు తెచ్చుకోవటం, దానిలో ఏదో ఒకటి కలుపును బ్రహ్మాండంగా తినేసి నేను నా పిల్లలు అంతే, నేను నా పిల్లలు భోంచేస్తే చాలు. ఈనాటి సమాజం ఎంత భయంకరంగా తయారైందంటే ఆతిథ్యం ఇచ్చేటటువంటి మనస్సే మనుషులకి లేదు. తన గృహాన్ని ఒక గదిని సేవకుడికి ఇచ్చేసింది. మొన్న ఎవరో ఒక రిటైర్డ్ తహసీల్దార్ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అన్న, ఇది చాలా బాగా కట్టారు దీన్ని, ఈ హాలు ఏంటి పరిస్థితి? ఇది దేవుని మందిరమయ్యా. అతను ఏమన్నాడు తెలుసునా? ఇది గదులుగా మీరు కట్టుకుని ఎవరికైనా రెంట్కి ఇస్తే ఒక మంచి రెంట్ వస్తుంది కదా. నోరుమయ్యను. ఇది దేవునికి ఇచ్చినటువంటి స్థలం, ఇది దేవునికి సమర్పించుకున్న స్థలం. ఇది నా గృహములో సక భాగమును దేవునికి ఇచ్చేసామంతే. దేవుని సన్నిధిలో వాడబడాలి ఈ స్థలం. గదులు కట్టుకుని ఏదో ఒక పోర్షన్ ఒక 10,000కో 7,000-8,000కో రెంట్కి ఇస్తే డబ్బులు వస్తాయి. కానీ గది ఎవరికి ఇచ్చాం? ఈ హాల్ని ఎవరికి ఇచ్చామమ్మా? ఎవరికి ఇచ్చాం? మేము వండుకుంటున్నాం దీనిలో? లేదు, మేము వాడుకోం దీన్ని, మేము ఎన్నడూ వాడం దీన్ని. ఈమె చూస్తే ఈమె గనురాలు ఎందుకు అయిందంటే ప్రియులారా, ఆమెకు ఆతిథ్యం ఇచ్చే మనస్సు, గొప్ప మనస్సు ఆమెకు ఉంది. ఆతిథ్యం ఇచ్చే మనస్సు. కాబట్టి పరిచారం చేసే మనసు కావాలి. ఎవరైనాను గొప్పవాడై ఉన్నాడలా వాడు మొట్టమొదటిగా పరిచారము చేయవాడై ఉండాలి అంటాడు దేవుడు. వెళ్తారా? చిన్న వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము. బైబిల్స్ ఉంటే తప్పకుండా ఆ బైబిల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. యేసుప్రభు లోకానికి వచ్చింది ఎందుకు తెలిసిన? పరిచారము చేయించుకోవటానికి రాలేదు. కాళ్ళు పట్టించుకోవటానికో, గడ్డం పట్టించుకోవటానికో,
కాళ్ళ మీద నీళ్లు చల్లి కాళ్ళను కడగటానికో కడిగించుకోవటానికో రాలేదు ప్రభు. చాలామంది దినాల్లో దేవుళ్ళు కానటువంటి, దేవుళ్ళుగా చలామణవుతున్నటువంటి కేవలము మానవ మాత్రమైన మనుషులు కాళ్ళు గడ్డలు పట్టించుకుని, కాళ్ళకు పూజలు చేయించుకుని, కాళ్ళ మీద పడేయించుకుని, గొప్ప గొప్ప వారిని కూడా కాళ్ళ మీద బొక్కవాళ్ళుగా పడిపోతున్నారు మనుషులు. నేను ఈ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సహోదరి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. అయా, మిమ్మల్ని ఎక్కడో ఆ టీవీ స్క్రీన్లో చూస్తూ ఉంటాను 4-5 సంవత్సరాల నుంచి, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నేను అని కాళ్ళ మీద అలా పడిపోయింది. లేపాను నేను, అమ్మా నేను మానవుణ్ణి, కేవలము మానవ మాత్రుని, పాపిని, ఒక దుర్మార్గమైన మనిషిని నేను. ప్రభువు నన్ను రక్షించాడు, అంతే తప్ప ఆ దేవునికి నేను ప్రతిరూపం కాదు. ఐఎమ్ క్వైట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. మనుషులు కొంతమంది గడ్డాలు మీసాలు పెంచుకుని కాళ్ళ మీద పడేటట్టుగా చేసుకుని వ్యక్తి పూజ, వ్యక్తులను పూజించుట భారతదేశంలో పరిపాటైపోయింది. జాగ్రత్త, వ్యక్తి పూజ మంచిది కాదు. దేవుడు ఒక్కడే. ఏమన్నాడు తెలిసిన? ఆయనే అంత గొప్ప దేవుడే భూమి మీదకి వచ్చింది అనుకో తెలిసిన, నేను పరిచారము చేయించుకొనటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా, ఏమన్నాడు? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం అర్పించుకోవటకు వచ్చాడయా. యేసుప్రభు అంటే ఎవరు అనుకుంటున్నావు? చాలామందికి యేసుప్రభు తెలీదు. ఎవరనుకుంటున్నావు? ఆయన కాళ్ళు పట్టించుకోవటకు రాలేదు, ఆయన పూజలు అందుకోవటకు రాలేదు, ఆయన పూజలు అందుకోవటం కాదు. దేవుడు ఎందుకు వచ్చాడు? నీ కొరకు రక్తము చిందించడానికి వచ్చాడు. నిర్లక్ష్య వైఖరి ప్రమాదకరమైంది. భక్తి చేయటంలో నిర్లక్ష్య వైఖరి ప్రమాదకరమైంది. ప్రభువా, నేను భక్తిలో నిర్లక్ష్యం వహిస్తున్నానయ్యా, నన్ను క్షమించు. నేను నిర్లక్ష్యము ద్వారా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావేమో. షూనేమీరాలు ఆమె గనురాలట కారణం ఏంటంటే ఆమె పట్టుదల కలిగిన స్త్రీ. చాలా ప్రాముఖ్యమైన సమయం ప్రియులారా. ప్రార్థనలో నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషము నోరు తెరవండి. ప్రార్థన ఆత్మను తెచ్చుకుందాం. ప్రభువా, నా మీదకు ప్రార్థన ఆత్మను పంపించండి. షూనేమీరాలు మన ఇంటికి వచ్చుచుపోవచ్చిన వ్యక్తి భక్తి కలిగిన దైవజనుడని ఎరుగుదును. భర్తను ఒప్పించింది. భర్త విషయం నమ్మకంగా ఉంది. భార్యను భర్త నమ్మాడు. భార్య మాటకు నమ్మాడు. ఆమె నిర్ణయాలను గౌరవించాడు. నీ నీతిని, నీ ప్రవర్తనను చూసి నీ భర్త నిన్ను గౌరవిస్తాడు. విచక్షణ జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, ప్రతిఫలం ఆశించినటువంటి స్త్రీ, దేవుని సేవకులు గౌరవించినటువంటి స్త్రీ ఆతిథ్యం ఇచ్చింది. ప్రభువా, నా స్థితి ఎలా ఉన్నది? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, షూనేమీరాలు గనురాలుగా ఎంచబడింది. ఎన్ని గొప్ప లక్షణాలు ఆమెలో చూసాం మేము. ఆమె దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చింది. ప్రభువా, ఆమె జ్ఞానవంతురాలుగా, విచక్షణ జ్ఞానము కలిగిన వ్యక్తిగా, తన భర్త విషయంలో నమ్మకస్తురాలుగా, పట్టుదల కలిగినటువంటి స్త్రీగా, ప్రతిఫలం ఆశించకుండా నీ సన్నిధిలో పరిచర్య చేసిన వ్యక్తిగా, ఆ స్త్రీలో ఎన్నో గొప్ప లక్షణాలు మేము చూసాం.
వాటన్నిటిని మా బిడ్డలు విన్నారు తండ్రి, మనసులో దాచుకున్నారు. ఈ వారమంతా ఈ దివ్యమైనటువంటి మాటలను, నీ వాక్యమును హృదయంలో ధ్యానం చేసుకుని, ప్రభువా నీకు నిజమైన పరిచయం నేను చేయగలుగుతున్నానా అనే ఒక పరీక్ష చేసుకోవడానికి బిడ్డలకు సహాయం దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.